హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే మల్లేశ్వరంలో ఉన్న బర్జరీ భోజనాకి అయితే వచ్చాను. ఈ రెస్టారెంట్లో స్పెషల్ ఏంటంటే ఈ మీల్స్లోకి చేసిన ప్రతి ఐటెం మ్యాంగోతో అయితే చేస్తారు. ఫస్ట్ వాళ్ళు మన సౌత్ ఇండియన్ స్టైల్ లాగా అరిటాకేసి కర్రీస్ అన్ని వేసి చపాతీ దోశతో అయితే స్టార్ట్ చేశారు. ఇంకా నేను లేట్ చేయకుండా దోస్తకి చట్నీ ఉంటే చట్నీ అయితే తీసుకొని తినేసాను. దాని తర్వాత చపాతీకి పప్పుకూర ఉండింది, పప్పుకూర అయితే వేసుకొని తినేసాను చపాతీకి. ఇంకా వాళ్ళు పోలి కూడా వేశారు, పోలి మీద బాగా నెయ్యి అయితే వేశారు. నెయ్యితో పాటు పక్కన ఇంకా వాళ్ళు 2 పానీపూరీలు కూడా ఇచ్చారు. వెంటనే వాళ్ళు మ్యాంగో స్వీట్ అండ్ పాయసం అయితే తెచ్చిపెట్టారు. నేను మ్యాంగో స్వీట్ ట్రై చేశాను, నాకైతే మ్యాంగో స్వీట్ అయితే బాగా నచ్చింది. ఇంకా వాళ్ళు రైస్ తేవడం లేట్ అవుతుందని చెప్పారు. ఇంకా లేట్ ఎందుకని చెప్పి నేను పాయసం కూడా ట్రై చేశాను. నాకు పాయసం కూడా అయితే చాలా బాగా అయితే నచ్చింది. బెంగళూరు మోస్ట్ స్పెషల్ దొన్నె బిర్యానీ అయితే తెచ్చిచ్చారు. నాకు ఇది బాగుంది అనిపించింది. నాకు ఇంకా సరిపోలేదని చెప్పి ఇంకా దోశ వేయించుకున్నా, దాని తర్వాత దొన్నె బిర్యానీ కూడా తెప్పించుకున్నాను. ఇంకా చపాతీ కూడా వేపిస్తారు వాళ్ళు. ఇంకా దొన్నె బిర్యానీ టేస్ట్ బాగుందని చెప్పి రెండోసారి కూడా తినేసాను. దాని తర్వాత నేనైతే అన్నంలోకి సాంబార్ అయితే వేసుకొని తినేసా. ఇంకా నాకు మజ్జిగ లేకపోతే తిన్నట్టయితే అనిపించదు. కొద్దిగా రైస్ వేసుకొని మజ్జిగ పోసుకున్నా, దాంతోపాటు చిప్స్ ఉంటే చిప్స్ అయితే వేసుకొని తినేసాను నేను. ఇంకా లాస్ట్లో 2 పానీపూరీలు అయితే మిగిలిన్నాయి. ఇంకా అవెందుకు వేస్ట్ చేయడం అని చెప్పి ఇంకా పానీ పోసుకొని అయితే తినేసాను నేను. బయటికి వెళ్ళి టోకెన్ చూపిస్తే ఐస్ క్రీమ్ అయితే తీసుకోవచ్చు అని చెప్పారు. ఇంకా ఐస్ క్రీమ్ని తినేసి ఇంక వీడియో అయితే ఎండ్ చేశాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.